విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. స్థితప్రజ్ఞునకు ఆత్మదర్శనము ఏ విధముగా కలుగునో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు హితోపదేశము చేసినారు. శ్లోకభావము: అర్జున, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలగును, కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవునని తెలిపినారు. ఇక్కడ ఒక విషయము మనం ప్రత్యేకముగా గమనింపవలే. సాధకులు తాము కేవలము ఇంద్రియములను పైపైన నిరోధించగలిగిరో లేక వసనారహితముగా చేయగలిగిరో బాగుగా పరీక్షించుకొని భగవానుడు దయతో తెలిపిన ఆత్మతత్వ దర్శన రూపము అగు ఉపాయమును అమలులో పెట్టుట ద్వారా నిశ్శేష వసనారాహిత్యమును గావించుకొని జన్మ సార్థకత నొందుదురు అని భావము. శుభం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసమర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శుభం.